మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్ ఇది పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1లో ఒక 15 ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటుంది చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ పార్ట్ 1. దీంట్లో 15 వెరీ ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈవెన్ ట్రిక్స్ కూడా పంచాయతీరాజ్ సంబంధించిన కమిటీస్ అన్ని బలవంతరాయ్, అశోక్ మెహతా, జీవీకి రావు, ఎల్ఎం సింఘ్వి, తుంగన్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియో కింద కామెంట్స్లో అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా చదువుకోండి. వెరీ ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్లో కూడా 15 ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ రాబోతుంది, దాంట్లో కూడా ఒక 15 ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్, టోటల్ 45 ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ చూసుకోండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కామెంట్స్లో ఉంటాయి. కమింగ్ టు దిస్ వీడియో, ఇక్కడ ఎకనామిక్స్ అండ్ ఫిజికల్ పాలసీకి సంబంధించిన కమిటీస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించిన కమిటీస్, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించిన కమిటీస్, ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కమిటీస్, టాప్ 15 కమిటీస్ వెరీ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, విజయ్ కేల్కర్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ ఉంది కదా, దాని గురించి ట్యాక్స్ రిఫార్మ్కి సంబంధించి. నెక్స్ట్ చెల్లయ్య కమిటీ వచ్చేసి ట్యాక్స్ రిఫార్మ్కి సంబంధించింది. టెండూల్కర్ కమిటీ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ పావర్టీ లైన్. రంగరాజన్ కమిటీ వచ్చేసి పావర్టీ ఎస్టిమేషన్ అండ్ డిజైన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది. భీమల్ జలాన్ వచ్చేసి క్యాపిటల్ అడిక్వసీ ఆర్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్. ఈ క్యాపిటల్ అడిక్వసీ అంటే మీకు ఏందో అర్థం కాకపోతే వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, టైం ఉంటే. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించి చూడండి, నరసింహన్ కమిటీ 1 and 2 వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్కి సంబంధించింది. మాల్హోత్రా కమిటీ వచ్చేసి ఇన్సూరెన్స్ సెక్టర్ రిఫార్మ్స్, ఐఆర్డీఏ సంబంధించింది. ఉర్జిత్ పటేల్ వచ్చేసి మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. మీకు అందరికీ తెలుసు ఎంపీసీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎకనామీ, బ్యాంకింగ్లో వస్తుంది మానిటరీ పాలసీ కమిటీ అని. ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు, బ్యాంకింగ్ ఆర్బీఐ నుంచి ఎంతమంది ఉంటారు, గవర్నమెంట్ నుంచి ఎంతమంది ఉంటారు, తర్వాత కాస్టింగ్ ఓట్ ఎవరికి ఉంటుంది, కాస్టింగ్ ఓట్ టై చేసినప్పుడు ఎవరు ఆ కాస్టింగ్ ఓట్ వేస్తారు, తర్వాత ఎంత ఇన్ఫ్లేషన్ టార్గెట్ రేంజ్ ఎంత, 4 ± 2 లేదంటే వేరే ఫిగర్ ఉందా, తర్వాత రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, సిఆర్ఆర్ ఏమంటారు క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను ఫ్యూచర్లో కావాలంటే ఎకనామిక్స్ డీల్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నచికేత్ మోర్ కమిటీ వచ్చేసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించింది. శివరామన్ కమిటీ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నబార్డు. వైహెచ్ మాలగ్నం వచ్చేసి మైక్రో ఫైనాన్స్ సెక్టర్కి సంబంధించింది. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు అర్థం కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే మీకు నేను చెప్పిన వాల్యూ అర్థమవుతుంది. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి గాడ్గిల్ కమిటీ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ యూపీఎస్సీలో చాలాసార్లు అడిగాడు. కస్తూర్ రంగన్ కమిటీ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్, ఆల్టర్నేటివ్ టు గాడ్గిల్ కమిటీ. అండ్ నెక్స్ట్ అబిడ్ హుస్సేన్ వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించింది. బిబేక్ దగ్గర వచ్చేసి రైల్వే రిఫార్మ్స్ అండ్ రీస్ట్రక్చరింగ్ సంబంధించింది. అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ఇక్కడ భీమల్ జలాను క్యాపిటల్ అడిక్వసీ అంటే మీకు ఏందో అర్థం కాలేదు కదా, కార్ అని ఉంటుంది ఎకనామిక్స్లో. కార్ అంటే ఏంది, టొయోటా, ఇన్నోవా, ఫార్చునర్, స్విఫ్ట్ డిజైర్ కాదు, క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఉంటుంది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, CRAR అని, క్యాపిటల్ టు రిస్క్ వెయిట్ అసెట్ రేషియో. ఇదేంటంటే జనరల్గా ఆర్బీఐ 9 to 12% ప్రిస్క్రైబ్ చేస్తుంది. 9% అనేది మ్యాండేటరీ, 12% వచ్చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే బ్యాంక్స్ దగ్గర 100 రూపాయలు ఉందనుకో, 100 రూపాయలు తీసుకెళ్ళి లోన్స్ ఇవ్వవు. లోన్ ఎత్తిపోయింది అనుకో, బ్యాంకు దివాలా తీస్తుంది. సో బ్యాంకు దివాలా తీయకుండా బ్యాంకు దగ్గర ఉన్న కొంచెం క్యాపిటల్ సైడ్ చేసుకొని ఇచ్చిన లోన్ తిరిగి రాకపోతే ఎంత పర్సెంటేజ్ వరకు బ్యాంకు విత్ స్టాండ్ అవ్వగలదు, ఇన్సాల్వెన్సీ కాకుండా డిపాజిట్స్ అమౌంట్కి ప్రొటెక్ట్ చేయడానికి, దాని తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసము, లాసెస్ అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఒక రేషియోను మెయింటైన్ చేస్తుంది బ్యాంకు. వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానికి